ఈరోజు మనము హనంకొండ జిల్లాలో ఫస్ట్ మండలం ఇది హసన్పర్తి మండలంలో మనము ఈ అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమంటే కొత్త చట్టం వచ్చింది, కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అంటే మేము ఆల్రెడీ ఆఫీసర్స్ అందరికీ తహసీల్దార్, డిటీస్, ఆర్ఐస్ వరకు అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఆర్ అవగాహన వర్క్షాప్ మేము కలెక్టరేట్లో మొన్న చేసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అప్లై చేసే ప్రతి ఒక్క రైతు, ల్యాండ్ లార్డు, ల్యాండ్ ఓనరు, అసైన్మెంట్ అయిన పట్టాదారులు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం గురించి, చట్టంలో ఉన్న అంశాల గురించి అండ్ ఇంతకుముందు ధరణిలో కోల్పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టంలో ఎట్లాంటి హక్కులు ఉన్నాయి, ఏం ప్రావిజన్స్ ఉన్నాయి అనేది మనం హైలైట్ చేయడానికే ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నాము. మీరందరూ కూడా ఇందాక ఆడియో గారు ప్రెజెంట్ చేసినప్పుడు చూశారు. ప్రతి ఒక్క సెక్షన్లో ఇంతకుముందు ధరణి ఉన్నప్పుడు ఏముండేది, ఇప్పుడు భూభారతిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది ఆడియో గారు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని విలేజెస్, ఒక మండలంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ అందరినీ నుంచి కూడా కొంతమంది రైతుల్ని పిలిపించాము. ఎందుకంటే మీ ద్వారా ఇంకొక 10-20 మందికి మీ ఊర్లో ఈ చట్టం గురించి, ఈ రైట్స్ గురించి తెలియాలని చెప్పి, సో మీరు ఈ కొత్త యాక్ట్ గురించి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అనేది ఆశిస్తున్నాము. ఇందాక మాట్లాడిన వాళ్ళు కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేసే ఆస్పెక్ట్ సాదా బైనామా గురించి, అక్కడ ఎవరు కాస్తులు ఉన్నారు చూసి చేయాలి అని అన్నారు. మనకి కొత్త చట్టంలో చూస్తే ఆర్డీఓ లెవెల్లో సాదా బైనామాస్ డిస్పోజ్ అవుతాయి. కానీ డిస్పోజ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఫీల్డ్ ఎంక్వైరీ, అలానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని పంచనామా చేసి చేయాలి అనేది మనకి చట్టంలోనే ఉంది. సో ఇదొక. రెండోది, సక్సెషన్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ అఫిడవిట్ ఒకటే తీసుకోవటం కాదు, ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఆ సక్సెషన్కి సంబంధించిన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, అంటే అప్పుడప్పుడు పిల్లలు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, వేరే ఊర్లలో ఉంటారు, కానీ అట్లీస్ట్ అది నోటీస్ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఇదొకటి సక్సెషన్ జరుగుతుంది అని చెప్పి. అట్లాంటి ప్రొవిజన్ కూడా మనకి ఇప్పుడు కొత్త చట్టంలో ఉంది. చట్టంలోనే మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్ప్ ద్వారా లీగల్ హెల్ప్ ఎవరికైతే రైతులకి కావాల్సి వస్తుందో వాళ్ళందరికీ కూడా అందియాలి అని చెప్పి మనకి యాక్ట్లో, రూల్స్లో కూడా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అపీల్స్ ఒక ప్రొవిజన్ మనకి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఏదైనా సక్సెషన్ అవ్వచ్చు, ఎట్లాంటి మ్యూటేషన్ అయినా అవ్వచ్చు, వీటి గురించి తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఆర్డీఓ పాస్ చేసిన ఆర్డర్ మీద కలెక్టర్ పాస్ చేసిన ఆర్డర్కి CCLA వరకు కూడా అపీల్స్ అనే ప్రావిజను వేరే స్థాయిల్లో ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా బై మిస్టేక్ కానీ జెన్యూన్గానే తప్పులు జరిగితే డెఫినెట్గా అపీల్స్ ద్వారా అవి మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీంతో పాటు స్టాఫ్ గురించి కూడా కొంతమంది అన్నారు. ఇదే చట్టంలో గ్రామ పాలన ఆఫీసర్స్ ప్రొవిజన్ కూడా మనకి తీసుకొచ్చారు. త్వరలోనే గవర్నమెంట్ లెవెల్లో దాని గురించి డైరెక్షన్స్ వస్తాయి. అండ్ సర్వేకి పరంగా కూడా కొత్త సర్వేయర్స్తో పాటు లైసెన్స్డ్ సర్వేయర్స్ని కూడా మనము స్కెచెస్ కోసం యూటిలైజ్ చేసుకోవడానికి రూల్స్లో ఉంది. కాబట్టి ఈ ఇష్యూ కూడా మనము గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం అనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. చాలా చక్కటి ప్రోగ్రాం. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లకు ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, ధరణిని తీసుకుపోయి సముద్రంలో కలుపుతామన్నాం. ఈరోజు తేటతెల్లలైంది. ప్రజాపాలన వచ్చినాక అహర్నిశలు పాపం మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గౌరవ మంత్రివారి అయిన పొంగులేటి గారు తర్వాత తదితర అధికారులతోనూ అనునిత్యం మాట్లాడుకుంటూ